ప్రేమ ప్రభా, పరిశుద్ధమైన దేవా, ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మిమ్మల్ని ఆరాధించే ధన్యతలోకి తీసుకుని వచ్చినావు తండ్రి. మీకు స్తోత్రాలు. శ్రేష్టమైన సమయంలోకి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నాం ప్రభా. నీ లేఖనములు, నీ జీవజలపు ఊటలు, ఎప్పుడు ఉబుకుచుండు ఆ నీటి ఊటలు మాకు అనుగ్రహించుము తండ్రి. నీ వాక్యము, ఆ నీరైన వాక్యము మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ప్రార్థనలోకి ప్రవేశించే వారంగా, ఏకీభవించి ప్రార్థించే వారంగా, ఎడతెగక ప్రార్థించే వారంగా, విసుకకుండా ప్రార్థించే వారంగా అటు ఆత్మను మాకు ఇవ్వండి. మా మధ్య ఉండండి దేవా. నీ లేఖనములు మాకు తెలియజేయండి. మేమెంతో దప్పికొని ఉన్నాం. మాకు మీ మాటలు అవసరమైనది. మా దాహంను తీర్చండి ప్రభా. మమ్మల్ని కనికరించండి. ఈ పాద సన్నిధిలో కూర్చొని ఉన్నాం. మమ్మల్ని ఎవరిని విడిచిపెట్టొద్దు. మా అందరి చుట్టూ మీ కంచె వేయండి, భద్రపరచండి. మెలకుగా ఉండుటకు మాకు కృపను దయచేయండి దేవా. ఆసక్తి దయచేయండి, బలం అనుగ్రహించండి, పునరుద్ధాన శక్తిని అనుగ్రహించమని నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాట మరుగుపరచు. ఈ పరిశుద్ధమైన రక్తమును నా మీద ప్రోక్షించు. ఆత్మ ప్రాణ దేహములను కడిగి శుద్ధీకరించు. ఎన్నో బలహీనతలు కలిగిన దానిని నన్ను మరుగు చేయి ప్రభా. నేను నా స్వరము, నా మాటలు, నా తలంపులు కొట్టివే. నీ స్వరము వినిపించు, నీ మాటలు వినిపించు ప్రభా. సహాయం చేయమని ఈ సమయం అంతా మాకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని మా ప్రభు, మా రక్షకుడు ప్రభైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, ఈ లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు.
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై చేసి ఇంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. 2003లో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినాక 2003 సంవత్సరంలో అప్పటికే నేను 3 నెలల ప్రెగ్నెంట్. ప్రభు కోసం అంటే దేవుడు నాకు ఈ సంవత్సరం ఏ వాగ్దానం ఇస్తాడా, 2004లో నాకు ఏం సంబంధించబోతుందా అంటే ప్రతి వాటిపైన నాకు దేవుని పైన ఆధారపడే అలవాటు అనమాట. అది ఏ వాగ్దానం ఇచ్చినా దేవుడు నా జీవితంలో తప్పక నెరవేరుస్తాడు అనేది ఒక విశ్వాసం అనమాట. అదొకటి. నా పరిస్థితి ఏదొచ్చినా కూడా నేను ప్రభుకు చెప్పుకుంటాను. నేను ఇంట్లో వాళ్ళకి చెప్పుకోను, ఎవరితో పంచుకోవడం నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు కదా, నా ప్రార్థన వింటాడు, నాకు ప్రతిదీ నాకు సహాయం చేస్తాడనే నమ్మకం నాకు చిన్నప్పటి నుంచి. అది ఎందుకో అదొక నమ్మకం అన్నాడు. దేవుని పైన పిచ్చి గుడ్డి నమ్మకం నాకు. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుని పైన ఆధారపడితే ఏదైనా చేస్తాడు అన్న విశ్వాసంతో ఆ రోజు రాత్రి అంతా అసలు కూర్చోలేకపోతున్నా. అప్పటికే 4 months నాకు 31st నైట్ పోయినా. నేను పోయి, ప్రభా మీరు నాకు ఏ వాగ్దానం ఇస్తారు ఇవ్వండి ప్రభా, నాతో మాట్లాడండి, మీ వాగ్దానం పైన విశ్వాసం ఇస్తున్నాను ప్రభా అని నైట్ అంతా వాక్యం వింటున్నా కానీ నైట్ అంతా ప్రార్థన చేసుకుంటున్నా. ఇంకా వాగ్దానం తీసుకునే టయానికి పెద్ద టెన్షన్తో పోయినాను అనమాట. పోతే తీసుకున్నాను, వాగ్దానం తీసుకున్నా, వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నా. ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నాను. వాగ్దానం తీసుకోవడం ఒక్కసారి గుండె చల్లగా అయిపోయింది. ఏ వాగ్దానం అంటే అపోస్తల కార్యం 18:9 వచనం, నీవు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండము, నేను నీకు తోడైన్నాను అనే వాగ్దానం వచ్చింది. అసలు తీసుకుందానే ఒక్కసారి భయపడిపోయినా. ఎందుకు భయపడినానంటే 2001లో మా మామకు ఆ వాగ్దానం వచ్చింది. మా మామ అంటే అన్న వాళ్ళ డాడీకి వాగ్దానం వచ్చింది. ఆయన ఆ సంవత్సరము చనిపోయినారు. ఆ వాగ్దానం తీసుకొని చనిపోయినారు. ఎట్లా చనిపోయినారంటే ఆ చివరి వచనంలో ఒక మాట ఉంటది. ఏమనంటారంటే 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను అని ఉంటది అనమాట. కరెక్ట్ 5 నెలలు ఉన్నాడు మా మామ. 6వ నెల స్టార్టింగ్ లో చనిపోయినాడు. 2001లో 2002 అయిపోయింది. 2003 ప్రార్థన చేసుకొని 2004 ఆ వాగ్దానం తీసుకున్నారు. 2003 సంవత్సరం ఆ వాగ్దానం తీసుకున్నారు. 2004 సంవత్సరం అసలు నేను ఎంత భయపడ్డానంటే నా వాగ్దానం నేను అసలు ఎవరికి చెప్పలేదు. అందులో ప్రెగ్నెంట్ గా ఉన్నాను కదా. అంటే సంవత్సరం మీద 6 నెలలు. స్టార్టింగ్ లో మనకు మేడం చూసినప్పుడు, డాక్టర్ గారు చూసినప్పుడు మనకు లాస్ట్ డేట్ కూడా ఇస్తారు, డెలివరీ డేట్ కూడా ఇస్తారు. మనం ఫస్ట్ లో పోయి చూపించుకున్నప్పుడు సరే నేనేం చేసిన, మా అమ్మ నాకు మేడం ఏమి ఇచ్చిందంటే డేట్ మే లాస్ట్ కానీ జూన్ 1st కానీ డెలివరీ అవుతామా అని డేట్ ఆల్రెడీ ఇచ్చేసింది. 80. అప్పటికి నాకు 4 నెలలు, 4 కంప్లీట్ అవుతాయి, 5 వస్తుంది. ఆమె ఇచ్చిన డేట్ ప్రకారము మే లాస్ట్ కానీ జూన్ 1st కానీ డేట్. మా మామ 6వ నెలలో మా మామ చనిపోయినాడు. నాకు అదే వాగ్దానం వచ్చింది. తీసుకున్నా, భయపడినాను. నేను ఎవరికి ఏం చెప్పలేదు. ఎందుకు ప్రభావ నాకు ఈ వాగ్దానం ఇచ్చినావు, నేను మాత్రమే చదువుతున్నాను. నీవు భయపడక మాట్లాడి మౌనంగా ఉండవుతుంది. ఈ వాగ్దానం ఇచ్చినాడు. ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు. ఎవరు తీర్చారు కదా మనకి ఈ లోపల సమస్య. అందరూ జస్ట్ చెప్పేవాళ్ళు, ఏం కాదు అనేవాళ్ళు, కానీ మనకు ఆ సమస్య తీర్చే వాళ్ళంటూ పూర్తిగా మనకు దొరకరు, ఎక్కడ దొరకరు. తల్లిదండ్రులు కానివ్వండి, బంధుమిత్రులు కానీ, భర్త కానీ, ఎవరే కానీ మనకు దొరికేది ఒక్కటే చోట, దేవుని దగ్గర మాత్రమే మన పరిష్కారం దొరుకుతుంది. అంటే లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు, ఉన్నది లేనట్టుగా చేసే దేవుడు. అదొక నాకు విశ్వాసం అనమాట. దేవుడు ఏమైనా చేయగలడు అనే నమ్మకం నాకు ఉంటుంది. అని ఒకసారి వెళ్ళిపోయినాను. వాగ్దానం తీసుకున్నాము. 1వ తారీఖు ఎవరికి చెప్పలేదు. ఎవరు అడిగినా నేను చెప్పలేదు. వాగ్దానం ఏంటంటే ఫ్యామిలీ సైడ్ ఎవరు అడిగినా చెప్పలేదు. కానీ నేను నిదానంగా చెప్తాను. సరే మేము ఆ దారిలో జమ్మలమడుగు నుంచి మేము తాడపత్రికి వెళ్ళాలి, మేమున్న ప్లేస్ కి. సరే దారిలో పోతూ ఉంటే అక్కడ కొలింగుల మధ్యలో ఒక సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడు మాకు వచ్చేటప్పుడు పోయేటప్పుడు కంపల్సరీ ఆయన కలిసి ప్రార్థన చేసుకోవడం మాకు అలవాటు. 2వ తారీఖు ఈవినింగ్ వెళ్తున్నాము. 3వ తారీఖు మరుసటి రోజు మా బాబుకి బర్త్డే, జనవరి 3 బర్త్డే. సరే అంకుల్తో అక్కడ ప్రార్థన చేయించుకొని ఆ సేవకుడితో ప్రార్థన చేసుకుందామని వెళ్ళిపోతుంటే అంకుల్ దగ్గరికి పోయినా. అప్పుడు అంకుల్ అడిగినాను, అమ్మ నీ వాగ్దానం ఏమన్నా అంటే, అంకుల్ నాకు ఈ వాగ్దానం నాకు చాలా భయం వేస్తుంది, చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది, నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, నాకు ఇప్పాలన్న వాగ్దానం వచ్చింది. ఆ సంవత్సరం మా వాగ్దానం తీసుకొని చనిపోయినాడు. నాకు సేమ్ అట్లే నా వాగ్దానం కూడా అట్లే ఉంది. కానీ మేడం ఇచ్చిన డేట్ ప్రకారం చూస్తే మే లాస్ట్ కానీ జూన్ 1st కానీ అని చెప్పింది కదా అంకుల్. ఒకవేళ నేను కూడా ఆ టైంలో చనిపోతానా
నా పరిస్థితి ఏంది అంకుల్ అని అంటే ఆ అంకుల్ అన్నాడు, ఎందుకు అట్లా భయపడుతున్నావు? ఒకరికి నెరవేరిందని అదే విధానంలో అందరికీ నెరవేర్చదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు ఒకరికి ఒక విధంగా నెరవేరుస్తాడు, దేవుడు ఇంకొకరికి ఇంకో విధంగా నెరవేరుస్తాడు. నువ్వు అధ్యాయం అంతా చదువుకో. ఆయనకు అప్పుడు దేవుడు ఆయన్ని అవతరి మీద 6 నెలలు నివసించారని కరెక్ట్ 6వ నెలలు మామ చనిపోయాడు కదంటే, మేడం లో నాకు 6వ నెల డేట్ ఇచ్చింది, నేను అంత లోపల చనిపోతాను అని ఇంకా బాధపడుతున్నా. అంటే నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మనసులో ఒక వేదన, బాధ, నేను చనిపోతాను, నా బాబు ఎట్లా, నేను చనిపోతాను, అదొక వేదన. అసలు ఎవరికి తీర్చలేని బాధ నాకు. ప్రభు దగ్గర మొరపెట్టుకుంటాను ప్రతిరోజు, ప్రభా నా పరిస్థితి ఏంటి ప్రభా, నాకు ఎవరు ఇది తీరుస్తారు, మీరు ఒక్కరే నాకు తీరుస్తారు ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నా. తిన్న తిండి అసలు ఎట్లుందంటే తినబుద్ధి కాదు. నెలలు పెరుగుతూ వస్తున్నాయి. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది. ఇంకా ఏప్రిల్ లాస్ట్గా ఇంకా ప్రార్థన చేసుకుంటా. స్కూల్ కూడా అయిపోతుంది ఆ టైంలో. నేను ప్రతిరోజు ఒక్కొక్క రోజు తిండి తినబుద్ధి కాదు, బాడీ వీక్ అయిపోతా ఉంది. చివరికి ఎట్లయిపోయిందంటే నా పరిస్థితి లోపల బేబీ లోపల అతుక్కొని పోయింది నాకు. అంటే నాకు బాగా అర్థమవుతుంది. రైట్ సైడ్ పండుకుంటే నిదానంగా రైట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ పండుకుంటే నిదానంగా లెఫ్ట్ సైడ్ వస్తుంది. అంటే క్లియర్ గా తిరగడం లేదు అనమాట లోపల బేబీ. అంటే లోపల నీట్ గా ఉమ్ము నీరు అనేది లేదు లోపల బాడీలో. బేబీ ఎండిపోతూ వస్తుంది అనమాట, డ్రై అయిపోతూ వస్తుంది. అసలు ఎంత ఘోరం అంటే నా పరిస్థితి. మే లాస్ట్కి వస్తా ఉన్నాను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నా. ఎవరికి చెప్పుకున్నా బాగా తిండి తినేదాన్ని కాదు, ప్రభా నా పరిస్థితి నన్ను బ్రతికిస్తావా, తీసుకుంటావా అని ప్రార్థన చేసుకుంటా వస్తా ఉన్నాను. చివరికి ఏమైపోయిందంటే ఒక రకమైన కడుపులో బాధ. అసలు బేబీని నేను ఎందుకు మోస్తున్నా నాకే అర్థం కావడం లేదు. ఆ పరిస్థితిలో దేవుని మీద ఆధారపడుతూ వస్తున్నాను. దేవుని పైన నేను ఎవరికి చెప్పుకోలేదు, దేవుని పైన ఆధారపడుతూ వస్తున్నా. ఒకసారి మాత్రము ఎందుకో నాకు ఇట్లా కడుపులో బాగా పెయిన్ వస్తుంది, నా వల్ల కావడం లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతానని నేనైతే అన్న ఎట్లా అంటే నువ్వు ఎప్పుడన్నా రాని ఫ్రీడమ్ అనమాట. అన్న నాకు ఏమీ చెప్పడు, నువ్వు ఎక్కడ హ్యాపీగా ఉంటానంటే అక్కడ ఉండు, ఇప్పుడు వెళ్తాన్నా తీసుకొని మేము వదిలేసి వస్తాను అంటాడు. అట్లా అని సరే వెళ్తామంటే వెళ్తాను, నా వల్ల కావడం లేదంటే మా అన్న ఫోన్ చేసినాడు, బాగా ఇట్లా మేరీ వస్తానంటుంది తీసుకెళ్ళాలంటే సరే అని తీసుకొని పోవడానికి అన్న వచ్చినాడు. నైట్ పడుకున్నాను. అసలు ఎంత ఘోరమైన నొప్పి అంటే కడుపులో. అసలు ఆ విధంగా ఉంటే ప్రతి ఒక్కరు ఎవరైనా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎవ్వరికి చెప్పలేదు నిజంగా నేను. ప్రభా నువ్వు చేస్తున్నావు, ప్రభా నా పరిస్థితి జరిగింది ఎవరు, ప్రభా నా వాగ్దానం ఇచ్చినావు, మరి ఇది మా మామకు నెరవేరినట్లు నాకు నెరవేరుతుందా, లేదు ఇంకొక విధానంలో నెరవేరుతుందా నాకైతే తెలియదు ప్రభా అని ప్రార్థిస్తున్నా. అన్న మార్నింగ్ వస్తాడు, మా అన్న మార్నింగ్ వస్తాడు, నేను మార్నింగ్ వెళ్ళిపోవాలా. ఈయన ఆ రోజు నైట్ డ్యూటీ పోయినాడు. ఇంకా నేను ఒక్కదాన్ని అన్న, బాబు పడుకున్నాడు. అసలు ఏ శబ్దం వచ్చినా ఒకలాంటి భయం వేస్తుంది. సరే నేను ఇంకా ప్రభు దగ్గర పోజాడుతాను, బాబా నాకు ఒక్క వాగ్దానం ప్రభా, నన్ను బ్రతికిస్తావా, నాకు జీవం ఇస్తావా, ఒక వాగ్దానం మీరు నాతో మాట్లాడండి. ఇది ఒక్కసారి నేను ఇంకొకసారి నేను మిమ్మల్ని విసిగించాను ప్రభా, ఇజ్రాయెల్ ప్రజలాగా నేను విసిగిస్తున్నాను ప్రభా, నేను విసిగించాను, ఇది ఒక్కసారి నాతో మాట్లాడి, నేను రేపు ఇంటికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, నా బాధ ఎరిగిన దేవుడు అవుతుంది, నా కడుపులో ఈ విధంగా బాధపడుతున్నాను ప్రభా అని చెప్పేసి. అది ఘోరమైన బాధ అండి, అది ఎవరికి చెప్పి తీరదు. అసలు పడుకుంటే అసలు బేబీ కదలాలంటే చాలా కష్టంగా వస్తుంది, రైట్ సైడ్ కు లెఫ్ట్ సైడ్ కు. నీ ఉమ్ము నీరు లేదు కదా, ఆ విధంగా ఉందన్నమాట. రాత్రి ప్రార్థన చేసుకొని ఒక్కసారి నేను బైబిల్ తీస్తాను ప్రభా, మీరు నాతో మాట్లాడాలి, నాకు జీవం ఇస్తారా, బ్రతికిస్తారా, మీ మాట పైన నేను విశ్వాసం ఇస్తాను, మీ వాక్యం పైన విశ్వాసం ఇస్తున్నా అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరు లేరు ఇంట్లో. ఇంకా ఆ పరిస్థితిలో మధ్యరాత్రి 1 గంట 2 ఆ ప్రాంతము ప్రార్థన చేసుకొని బైబిల్ తీసి అది నేను చేయకు తెలియదు కానీ ఒక విశ్వాసినండి, ఒక దేవుని బిడ్డనండి ప్రభా, నేను తీస్తాను, బైబిల్ తీస్తాను, అది కూడా ఇంగ్లీష్ బైబిల్ తీసుకొని ఇక్కడ వేలైతే పెడతాను, అక్కడ మీరు నాతో మాట్లాడండి, ఇది ఒక్కసారి మాట్లాడండి ప్రభా అని చెప్పేసి దేవుని దగ్గర మొరపెట్టుకొని తీస్తే కీర్తనలు 21 వచ్చింది. కీర్తనలు 21 వచ్చింది. ఇంగ్లీష్ కదా చదువుతా ఉన్నాను, ఇది అర్థం కాదు, కాకపోయినా నాకు అదొక ఇష్టం అనమాట. ఇంగ్లీష్ బైబిల్ చదవడము, తెలుగు బైబిల్ చదువుతా ఉన్నాను. చదివి 5వ వచనం వరకు చదివి ఆపేసి మళ్ళీ తెలుగు బైబిల్ తీసుకున్నా. ప్రభావ తెలుగు చదువుతానని చెప్పేసి బైబిల్ చదువుతా ఉన్నాను. అప్పుడు చూడండి కీర్తనలు 21లో, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు, అతని మనోభిష్టము నీవు సఫలం చేసి ఉన్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అదొక మాట నాకు ఆశ్చర్యమైంది. ప్రభా నా ప్రార్థన అంగీకరించినావు ప్రభా అని, సంతోషమైంది ప్రభా, స్తోత్రం అనుకున్నాను. ఇంకా ఎందుకు చదివాను,
శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొనిచున్నావు. అంటే నా బాధ, నా వేదన ఎవరు చూస్తున్నారంటే నా ప్రభువు చూస్తున్నాడు, అది ఎదుర్కొంటున్నాడు అని చెప్పేసి అదొకటి అర్థమైంది. అతని తల మీద అపరంజి కిరీటం ఉంచి ఉన్నావు, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఎంత అంటే నా సంతోషానికి అవధులు లేవు. నాకు నా ప్రభు నాకు ఆయుష్ ఇస్తాడు, నేను సంతోషంగా వెళ్ళొచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆనందంతో పొద్దున్నే అన్నట్టు చెప్పిన దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడు. నేనైతే చనిపోను అని చెప్తే ఎవరు చెప్పినా నీకు చనిపోతారని నువ్వు అనుకుంటున్నావు అంటే చనిపోవడానికి దేవుడు గర్భఫలం లేదని అన్న కూడా చెప్పినాడు. మరుసటి రోజు వెళ్ళిపోతున్నా, బస్సులో పోతున్నాను కానీ ఎప్పుడు అనంతపురం వస్తుంది, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తానా అనే ఇదిలో ఉన్నా. అంటే అంత బాధ నవ్విస్తున్నా కడుపులో అని చెప్పి పోయి ఆటోలోనే కూర్చున్నా. మా అమ్మని చెప్పిన నేను ఇంట్లో కూడా రాలేదు, నన్ను ఇంట్లో హాస్పిటల్కి తీసుకోండి అంటే నాకు ఒక అలవాటు, నాకు కాఫీ అంటే బాగా తాగుతా, నేను కాఫీ అన్న తాగుతారమ్మంటే నాకు కాఫీ కూడా వద్దు అన్న. సరే ఆటోలోకే తెచ్చిచ్చినారు, ఆటోలోనే కాఫీ తాగి హాస్పిటల్కి వెళ్తాను. బాలకుమారి మేడం బాగా చూసేది. పోతే ఆమె వెంటనే ఇట్లా చాలా సీరియస్ గా ఉందని తీసుకుంది స్కానింగ్ తీస్తా ఉంది. తీసి నాకు అర్థం కాదు, స్కానింగ్ రాస్తుంది, అర్జెంట్ గా మీరు సిటీ స్కానింగ్కి వెళ్ళాలని పెట్టారు. అక్కడ పోతే వాళ్ళు 1 hour తీస్తూనే ఉన్నారు, రిపోర్ట్ రాస్తున్నారు. అర్థం కాదు నాకేమో, నేను పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. కానీ నేను హాస్పిటల్కి వచ్చినాక మేడం అర్జెంట్ గా అడ్మిట్ కావాలా, సిజరీన్ చేసేయాలని ఏడుస్తూ ఉన్నాను. మా నాన్న వచ్చినాకే నేను లోపలికి వస్తాను, నేను అంతవరకు రానంటే ముందు నీ ప్రాణం కాపాడుకోమ్మా, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, చెప్పిన మాట వినవని మేడం సార్ అందరూ అంటా ఉన్నారు. సరే మా నాన్న వచ్చినాక ఏం కాదమ్మా, దేవుడిని కాపాడతాడు, దేవుడిని ఇంతవరకు కాపాడాడు కదా, ఇక ముందు కూడా కాపాడతాడు మా అమ్మ నాన్న అంతా ధైర్యం చెప్పేసి హాస్పిటల్ పోతే వాళ్ళు ఏం రాపించుకున్నారంటే మా నాన్న చేత తల్లైనా బతకచ్చు, బిడ్డ అయినా బతకచ్చు, ఎవరినో ఒకరినే మేము ఇస్తాము అన్నారు. నాకు అవి వినిపిస్తా ఉన్నాయి. వాళ్ళు మత్తు ఇంజక్షన్ వేసినప్పటికీ నాకు మాటలు వినిపిస్తా ఉన్నాయి మేడం. అంటే నాకు ఫుల్ మత్తియరు, ఓన్లీ నడుముల నుంచి నాకు మత్తిస్తారు. ఎవరినో ఒకరిని ఇస్తాము, మరి మీరు చెప్పండి, ఆపరేషన్ అయితే చెయ్యము, పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయము, వదిలేస్తాము అన్నారు. మా నాన్న అన్నాడు మీ ఇష్టం మేడం, తల్లినే బతికించండి అన్నాడు. నాకు అది వినిపిస్తాను, ఎందుకు తల్లిని బతికించానండి అంటే ఇంకా మళ్ళీ వాగ్దానం గుర్తొస్తుంది కదా నాకు, వాగ్దానం ఇచ్చినామని. నాకు ఒక అలవాటు, హాస్పిటల్లో పడుకున్నప్పటి నుంచి అయిపోయే వరకు నేను గట్టిగా ప్రార్థన చేస్తానండి. అసలు ఫస్ట్ సిజరీన్ అంతే, నేను 2వ సిజరీన్ కూడా అంతే. వాళ్ళు వింటున్నారా, వాళ్ళు చూస్తున్నారా నాకు అదేం లేదు. ప్రభా నన్ను క్షమించిన ఆయన నన్ను కాపాడు. నాకు ఫస్ట్ వచ్చే వర్డ్ ఏంటంటే నన్ను క్షమించి ప్రభా, నన్ను కాపాడు ప్రభా, క్షమించి ప్రభా అంటానే ఉన్నా. వాళ్ళు నన్ను ఒక మాట కూడా అన్నారండి. నేను 2 సార్లు చూసినాను సిజరీనప్పుడు. ఒక మాట, నువ్వు ఎందుకమ్మా అంత గట్టి మాట్లాడుతున్నావు అని కూడా అన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, నా పని నేను చేసుకుంటా ఉంటాను. చివరికి ఆపరేషన్ అంతా అయిపోయాక వాళ్ళు మామూలుగా అయితే బేబీ పుట్టగానే బేబీని చూడమ్మా అని ఇస్తారు, నాకు చూపించలేదు, డైరెక్ట్ మా నాన్న వాళ్ళకి ఇచ్చినారు. ఈ పాప చాలా వీక్ గా ఉంది, ఉంటే 2-3 రోజులు, 1 వారం అంతే అని చెప్పినారు. అయిపోయినాక సరే తల్లిని మేము బతికించగలమా అని చెప్పినారు. సరే అయిపోయింది. బయటకు వచ్చినాక బేబీని చూస్తే అసలు ఏం లేదు, ఓన్లీ ఎముకలు తోలు మాత్రం ఉంది. 1 కాలు ఉంది బేబీ. అంటే నేను ఏం తినలేదు కదా, వాగ్దానం తీసుకున్నప్పుడు నేను చచ్చిపోతానని చెప్పేసి నా ధ్యాస అంతా బాబు మీద ఉంది కాబట్టి నా అసలు ఏం తినలేదు. అట్లా 1 కాలు ఉన్న పాపను అసలు ఎవరు చూడలేక జస్ట్ బొమ్మను ఎత్తుకున్నట్టు ఉంటది క్లాత్లో ఎత్తుకుంటే. అటువంటి బిడ్డను దేవుడు నాకు అనుగ్రహించినాడు. అసలు దేవుడు ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మళ్ళీ నేను 2వసారి దేవుడు ఆయుష్ ఇమ్మంటే నాకు బిడ్డకి ఇద్దరికి ఆయుష్ ఇస్తా వచ్చినాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానము ఎంత చక్కగా నెరవేరిందంటే, వాళ్ళ డాక్టర్లు అయితే మేము ఒక్కరినే బతికిస్తామన్నారు. దేవుడు అయితే లేదు, బిడ్డనిచ్చిన దేవుడు బిడ్డను కూడా బతికించినాడు. తర్వాత అందరూ అన్నారు ఇంత సన్నగా ఉంది ఈ పాప ఎట్లా బతికిస్తావు ఈ పాపనంటే, అటువంటి బిడ్డను కూడా కానీ చక్కగా ఆ పిల్ల పిండి పెట్టుకొని పాలిచ్చి చక్కగా పోషించుకున్నాను. తర్వాత ఆ పిల్ల ఇప్పుడు బొద్దుగా ఉంది. ఆ బిడ్డ ఆ రోజు చనిపోతుంది అన్న బిడ్డ ఇప్పుడు బీటెక్ 2nd ఇయర్ చదువుతా ఉంది. ఈ రోజు 2nd సెమ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. దయచేసి పాప గురించి ప్రార్థన చేయండి. 2nd సెమ్ ఈ రోజు స్టార్ట్ అయింది. పాప షారోను. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇంతవరకు నా పట్ల, నా కుటుంబం పట్ల ప్రతి క్షణం నెరవేరుస్తూ వచ్చినాడు. నా జీవితంలో నేను ఎప్పుడూ అవిశ్వాసంతో దేవుడిచ్చిన వాగ్దానం పైన విశ్వాసంతో కొనసాగడానికి నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుడిచ్చిన సాక్ష్యం జీవించుగాక. ఆమేన్. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కావున మీరు
ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఒకప్పుడు మనం ఆయన పిల్లలుగా లేము. అయితే ఆయన శిలువ కార్యము ద్వారా, ఆయన మన కొరకే దప్పిగొనుట ద్వారా మనకి గొప్ప రక్షణ వచ్చింది. ఆయన పిల్లలంగా చేయబడ్డాం. ఇప్పుడు ఆయన ఏం కోరుతూ ఉన్నారంటే దేవుని పోలి నడుచుకోవాలని మనం కోరబడుతూ ఉన్నాం. అలాగే 33వ వచనం, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ప్రభు తన వాక్యమును మనకి తెలియజేయునుగాక. యేసుక్రీస్తు ప్రభువే ఆయనే ఒక భర్తగా, సంఘము ఆయన భార్యగా పోల్చబడుతూ మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. ఇక్కడ పౌలు ఆయన ఆత్మ ద్వారా నింపబడి ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా రాస్తూ ఉన్నారు. ఇక్కడ 23వ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున, యేసుక్రీస్తు ప్రభు సంఘమునకు శిరస్సై ఉన్నారు. అందుకనే మనము ఆయన తల వంచి మనము ఆయన ఆరాధిస్తూ ఆయన పూజించినాం. ఆ పోలికను మనకి తేటగా స్పష్టంగా ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. అంతేకాదు 24వ వచనం, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ శరీరం అనే సంఘమునకు రక్షకుడై ఉన్నారు. అలాగే 27వ వచనం, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, కాబట్టి ఆయన ప్రేమించినాడు. ఆ ప్రేమ మనం వర్ణించలేం. ఎలా అంటే ఆయన దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. ఎలా ప్రేమించినాడు? ప్రేమించడానికి దానికి రుజువు ఏంటంటే ఆయన ప్రాణమును పెట్టినాడు. అలాగే 30వ వచనం, క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. అంతేకాదు సంఘాన్ని పోషిస్తున్నాడు, సంఘాన్ని కూడా సంరక్షిస్తున్నాడు. ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. తర్వాత 31వ వచనంలో, ఏక శరీరము వారిద్దరును ఏక శరీరమగుదురు, ఈ మర్మము గొప్పది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారే సంఘమునకు శిరస్సైనాడు. ఆయన అద్భుతకరముగా ప్రేమించుటలో, రక్షించుటలో, సంరక్షించుటలో, పోషించుటలో అత్యధికమైన విజయం కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమలో ఎటువంటి స్వార్థము గాని లోపము గాని లేదు. ఆయన ప్రాణం నిశ్చయంతగా ప్రేమించినాడు. కాబట్టి సంఘం ఎడల ఆయన ఎంత త్యాగము ఎంత చేశారో అది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పబడినట్టు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవాలి. స్త్రీ దగ్గరికి వద్దాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. 22వ వచనంలో మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఈ లోకంలో, ఈ జీవిత యాత్రలో యేసు ప్రభువారు మనకి 60-70 సంవత్సరాలు, అంతకన్నా అధిక బలం ఉంటే ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకొచ్చు. ఆ కొన్ని సంవత్సరాలకి ఇక్కడ ఒక సాటి అయిన సహాయంగా పురుషుడికి స్త్రీని ఇచ్చినాడు. స్త్రీ కోసం పురుషుడు. అట్లా లోకంలో మనకి ఇస్తా వచ్చినాడు. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. కాబట్టి మన జీవితంలో ఈ లోబడే మనస్సు మనకు ఉన్నదా అని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. అంతేకాకుండా
స్త్రీలు చేయవలసిన ఇంకొక పని ఏంటంటే భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఇంకొక మాట ఏంటంట, భయము కలిగి ఉండాల. మొట్టమొదటిదేమో లోబడి ఉండాలి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. ఆ తర్వాత భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండవలెను. ఇంత శ్రేష్టమైన మాట ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. ఒకవేళ ఈ లోకంలో భర్త కన్నా భార్య ప్రామినెన్స్ ఒక జాబ్ విషయంలో అయితే ఏంటి, జ్ఞానం విషయంలో అయితే ఏంటి, అన్ని కలిగి ఉండే విషయంలో, వివేకంగా ఉండే విషయంలో భార్యని ఒక హై పొజిషన్లో ఉండవచ్చు. భర్తకి జాబ్ లేకపోయి ఉండొచ్చు, లేదంటే భర్తకి అంత జ్ఞానం ఉండకపోవచ్చు. అయినా దేవుని వాక్యములకు విధేయులమై ఉండవలసిన వారమే మనం ఉన్నాం. అందుకనే మీ సొంత పురుషులకు లోబడి ఇంగుడి. సహజంగా మన భార్య వ్యక్తిత్వం, భర్త వ్యక్తిత్వాలు డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు కోయిన్సైడ్ అవ్వవు చాలా మంది కుటుంబాలలో. దేవుని బిడ్డలు రక్షణ పొందిన వారికి ఆ తర్వాత వాళ్ళ మార్గాలు ఒక్కొక్కసారి నచ్చవు. వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ లోబడి ఇంద్రుడి దేవుని వాక్యం మనం నెరవేర్చబడాల. కాబట్టి లేఖనములు నెరవేర్చబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు నేను దప్పిగొనుచున్నాను. దేవుని వాక్యం కూడా మనం నెరవేర్చాలంటే మనం లోబడి ఉండవలసిన వారమే ఉన్నాం. రక్షణ పొందిన దేవుని బిడ్డలు, బాప్తిసం తీసుకున్న భార్య భర్తలు కూడా తేడాలు ఉంటాయి. ఇద్దరు దేవుని బిడ్డలే, కానీ కొన్ని పరిస్థితుల్లో లోబడవలసిన వారమే ఉన్నాం. అప్పుడు దేవునికి ఎంతో మహిమ ఉంటుంది. తర్వాత భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండాలి. ఒకసారి మనకి ప్రతిదినం మనం అట్టి మనస్సును మనం కలిగి ఉండాలి. వాళ్ళు మన థాట్స్కి వ్యతిరేకంగా నడుచుకున్నా, మనకి కలవరం తీసుకొస్తున్నా, వాళ్ళ పనులు మనకి కష్టం అనిపించిన కొన్ని విషయాల్లో మనం భయం కలిగినట్టుగా ఉండాల్సిందే. మరి మనం ఏం చేయగలమనంటే దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన మాత్రం చేయగలం. అదొకటి చేయగలం. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మన పని మనం ముగించుకుంటే, ఈ స్త్రీ ధర్మం మన పని మనం ముగించుకుంటే, ఆయన ఇప్పుడు వస్తే ఎత్తబడడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం సిద్ధపడి ఉన్నామా? వివాహం అప్పుడు మనం ఎంతో వాగ్దానాలు చేస్తాం, ప్రామిస్ చేస్తాం, కష్టమైన నష్టమైన చివరి దాకా నీతోనే ఉంటాను అని. స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళతో గడిపే సమయం, వాళ్ళతో మాటలు, వాళ్ళ ఆలోచనలు ఎంతో భయభక్తులతో భయం కలిగి లోబడి ఎఫెక్షన్ గా ఉంటాం. పిల్లలు పుట్టాక ఇంకా కష్టాలు కొంచెం పెరిగాక రాను ఇంకా వారితో సహవాసం, వారితో టైం స్పెండ్ చేయలేం. అది స్త్రీ అది భార్య యొక్క తప్పేం కాదు. పరిస్థితులు అలా తీసుకుని వస్తాయి. అంటే పిల్లలు వాళ్ళ 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 పనులు, ఈ కష్టాలు, ఇంట్లో పనులు ఇవన్నీ చూసుకొని ఇంకా భర్తను నిర్లక్ష్య పెట్టారు. సెకండరీ అయిపోతాడు. ఫస్ట్ స్థానంలో ఉన్న భర్త పిల్లలు వచ్చాక సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆయన
పిల్లలే ఫస్ట్ ఇంపార్టెన్స్ అయిపోతారు. ఇక్కడ దేవుని వాక్యం మనల్ని గుర్తు చేస్తుంది ఏంటంటే, వారికి లోబడి ఉండడి, భయం కలిగి ఉండడి. ఏదన్నా మనం వాళ్ళు చెప్పింది మనం రాంగ్ ఏదైనా చేసినప్పుడు వెంటనే సారీ అండి, క్షమించండి అని మనం చెప్పగలుగుతున్నామా? వాళ్ళకి హెల్త్ ఏమైనా బాగాలేనప్పుడు అక్కడ టాబ్లెట్ ఉంటుంది, జెండుబామ్ ఉంటుంది, వేసుకొని పడుకోండి తగ్గిపోద్ది అని తప్పించుకుంటున్నామా? లేకపోతే ఒక డాక్టర్ పేషెంట్ని దగ్గరికి సమీపించి వాళ్ళని స్కిన్ని వాళ్ళకి టచ్ చేస్తేనే ఆ పేషెంట్కి సగం స్వస్థత వచ్చేస్తుంది. జెండుబామ్ తీసుకుని వాళ్ళకి రాసినప్పుడే మంచి రిలీఫ్ వచ్చేస్తుంది. అంత బిజీ అయిపోయాం మనం, అంత శరీరంలో ఓపికలు నశించిపోవడం వల్ల అక్కడ ఉంటుంది ఆ టాబ్లెట్ వేసుకొని పడుకోండి అని సింపుల్గా చెప్పేస్తున్నాం. వాళ్ళ బాధ, వాళ్ళ వేదన మనం గ్రహించలేకపోతున్నాం. ఇవన్నీ చాలా సింపుల్ మిస్టేక్స్ మనం చేసేది. ఇవన్నీ సైతాను గ్యాదర్ చేస్తాడు. వాడు మంచి సమయం దొరికిందని, సందు దొరికిందని దొరుకుతుంటాడు. అందుకని ప్రతి దినం ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు ఎవరంట, వీళ్ళిద్దరు ప్రభు చెప్తున్నాడు 31వ అధ్యాయంలో 5 ఎఫెసీ 5వ అధ్యాయం 31వ వచనంలో, వారిద్దరును ఏక శరీరమగుదురు. వాళ్ళిద్దరు ఒకటి, ఏక శరీరం. అరే మన శరీరంలో మన చెయ్యి నొప్పి వస్తే ఆయనకి నొప్పి వచ్చినట్టే, ఆయనకి తలపోటు వస్తే మనం తలపోటు వచ్చినట్లే అని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? వాళ్ళు ఏక శరీరం కదా. సంఘమును ఏదైనా బాధ ఏదైనా కలిగితే దేవునికి బాధ వేస్తుంది. దేవుడు దిగి వస్తున్నాడు కిందకి. ఎక్కడ సంఘంలో అన్యాయం జరిగినా, సేవకులు, సంఘ పెద్దలు, సంఘస్థుల్ని ఎవరైనా నిందలు వేసినా, అవమానపరిచినా, తన బిడ్డల్ని ఎవరు ఏం చేసినా ఆయన వచ్చేస్తున్నాడు మన ప్రభు. వాళ్ళకి వెంటనే వాళ్ళకి చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నాడు. వాళ్ళని చూపిస్తున్నాడు, నా బిడ్డని మీరు అవమానపరుస్తున్నారు, నిందేస్తున్నారు కదా, నేను చూపిస్తాను మీకని. అంత యాక్షన్, అంత పవర్ఫుల్గా యేసు ప్రభు వారు సంఘం పట్ల అంత శ్రద్ధ వహిస్తున్నారు. అలాగే మీరు కూడా కుటుంబంలో ఇలా చేయండి. ఒక పోలికను చూపిస్తున్నాడు ప్రభు. నేను చేశాను, మీరు చేయండి. ఇప్పుడు మీరు ఇలా ట్రైనింగ్ అవుతూ ఉంటే పొద్దున సదాకాలం మీరు నాతో ఉండగలరు. ఒక చిన్న ఫ్యామిలీని ఇచ్చాను నేను. ఎప్పుడు ఇద్దరి మెంటాలిటీ కరెక్ట్గా సెట్ అయిన ఫ్యామిలీస్ ఉండవు. ఒకరు బలవంతులైతే ఒకరు బలహీనలు ఇస్తాడు దేవుడు. ఒకరు ఆత్మీయులైతే ఒక శరీరాన్ని జాయిన్ చేస్తాడు దేవుడు. ఎందుకంటే పరిస్థితులన్నీ నేర్పించడానికి. మనము కింద మీద పడిపోయి బెంగ పెట్టేసుకొని ఏం చేయాలో అర్థం కాక దిగులు చెంది అవసరమైతే దూరం ఉంటే మంచిదేమో, ఇట్లాంటివన్నీ సాతాను మనల్ని తీసుకొస్తూ ఉంటాడు, కలవరపరుస్తూ ఉంటాడు. అది కాదు దేవుని ఉద్దేశం. దేవుని వాక్యము నెరవేర్చడం దేవుని ఉద్దేశం. ఆ ప్రాబ్లం ఎలా అయినా ఉండనివ్వండి, ఏదైనా కానివ్వండి, భూతద్దంలో పెట్టి చూసే అంత ఓపిక లేదు, అంత టైము లేదు, వాళ్ళని ఎంక్వైరీ చేసే అంత టైం మనకు ఆయన్ని అనవసరం. దేవుని చిత్తం లేకుండా తల వెంట్రుకు కూడా రాలేదు. కనుక ఆయన చిత్తం లేకుండా భార్య భర్తల్ని ఎవరు ఏకం చేయలేరు. ఆయన సంకల్పం ఉంది. కాబట్టి ఏ కండిషన్ అన్నా కానివ్వండి, ఎంత క్రిటికల్, ఎలాంటి పరిస్థితి అయినా, ప్రభా నీ వాక్యాన్ని నేను ఇదైతే చూపిస్తున్నానా, నీ వాక్యానికి నేను లోబడుతున్నాను. పరిస్థితులు ఎంతో అల్లకుల్లంగా ఉన్నాయి. భార్య ఆత్మీయంగా ఉంటుంది, భర్త ఆత్మీయంగా ఉండడు. అయినా సరే వాక్యాన్ని నేను నెరవేరుస్తాను. నువ్వు ఇచ్చిన ఈ ధర్మాన్ని నెరవేరుస్తున్నాను. నువ్వు వస్తే నేను నీతో పాటు ఉంటాను. నన్ను తీసుకుంటే ఇప్పుడు నేను నీతో పాటు వచ్చేస్తాను. అంతే, సింపుల్గా. ఇది వేటి గురించి ఆలోచించి మనం ఆయాసపడి చేసుకున్నది ఏమీ మనకి
వ్యర్థం. అదంతా సాతానుడు తీసుకొచ్చి మనల్ని గలిబిలి చేసి డిస్టర్బ్ చేసేసి వాక్యం మీద కేంద్రీకరించకుండా దేవుని పనిని చేయకుండా దేవుడు మనల్ని ఆపడానికి వాడి ప్లాన్ వాడు వేస్తుంటాడు. సో మనం ఈ ప్లాన్లన్నీ గుర్తెరిగిన వారమై స్త్రీలుగా మనం చాలా పడిపోయాం, తప్పిపోయాం. వీటన్నిటిని ఈ రాత్రి సమయంలో ఒప్పుకొని మనం సరిచేయబడదాం. స్త్రీకి ఉన్న మంచి టాలెంట్ ఏంటంటే భర్త యొక్క ఉనికి, మాటలు, చూపులు, నడక, ఎవ్రీథింగ్ గ్రాప్ చేయగలదు. ఇమీడియట్ గా తెలుసుకుంటది. ఎంత ఎక్కువ బాగా తెలిస్తే అంత ఘోరమైన వేదన హృదయం. తెలియకుండా ఉంటేనే ఆనందం. భర్త గురించి అన్ని తెలిస్తే తట్టుకోలేము, కానీ మన ప్రభు మనకుంటే తట్టుకోగలం. నిజంగా ప్రభువుని మనం ప్రేమిస్తే భర్త ఎంత మనకి కష్టమైనా కూడా ప్రభువుని బట్టి మనం లోబడాలి. ప్రభువుని బట్టి మనం భయం కలిగి ఉండాలి. మన ధర్మం అది. అయితే పురుషులు ఎలా ఉన్నారు చూడండి. పురుషుల సంగతి ఎలా ఉందంటే, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. ప్రేమిస్తున్నారా? వ్యక్తిగతంగా మనకు తెలుస్తుంది వాళ్ళు ప్రేమిస్తున్నారో లేదో. తర్వాత బలహీనమైన ఘటం అని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి అని దేవుడు చెప్తూ ఉంటాడు. చూడండి, తీతు రాసిన పత్రికలు ఇంకా స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు దేవుడు ఏంటంటే, భర్త సంఘ పెద్దగానే అధ్యక్షత కలిగి ఉండాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలంట? ఎవడైనా నిందారహితుడిగా ఉండాలా, ఒకే భార్య కలిగి ఉండాలా, ఏక పత్ని పురుషుడిగా ఉండాలా, దుర్వ్యాపార విషయాల్లో నేరం చేయకూడదు, అవిధేత రాకూడదు, విశ్వాసులైన పిల్లలుగా ఉన్న వారై ఉండే ఎడల అట్టి వాణిని సంఘ పెద్దలుగా నియమించవచ్చు. సంఘ పెద్దలుగా మన భర్తలు సంఘంలో చలామణి అవుతున్నప్పుడు వాళ్ళకి లక్షణాలు ఉన్నాయా? ఒకవేళ లేవంటే మనకి వ్యక్తిగతంగా ఎవరు ఒకరి గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకూడదు కూడా. నా భర్త సంఘ పెద్దగా ఉన్నాడు, ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా? లేకపోతే అనుగ్రహించు దేవా అని ఆయన పాద సన్నిధిలో కన్నీటితో మనం గుజాడాలి. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. దేవుని ఇంటిలో అధ్యక్షుడిగా గృహ నిర్వాహకుడిగా ఉండాలంటే ఎలా ఉండాలా? స్వేచ్ఛపరుడును, ముక్కోపియు, కోపం ఉండకూడదంట, మద్యపానం చేయకూడదంట, కొట్టువాడుగా ఉండకూడదంట, దుర్లాభం అపేక్షించేవాడుగా ఉండకూడదంట. మరి ఎలా ఉండాలి? అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, స్వస్థ బుద్ధి గలవాడు, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశానిగ్రహం గలవాడే ఉండాలి. ఇవన్నీ ఉండాలి ప్రభా. అప్పుడే కుటుంబానికి దీవెన, ఆశీర్వాదం, అది సంఘానికి క్షేమం, మేలుకరం. కాబట్టి మనం భారంగా ప్రార్థించవలసిన వారమైనా. గొడవలు, కోపాలు, తిట్లు, ఇవన్నీ సాతాను లక్షణాలు. మనకొద్దయండి. మనం దేవుని పోలికలో మనం ఉండాల, అంతే. భార్య కరెక్ట్ అయి ఉండి భర్త రాంగ్ అయి ఉంటే ఆ భర్త పని దేవుడు చేసుకుంటాడు. భార్య చేయాల్సిన పని భార్య చేయాల. ఏం పని? ఎంక్వైరీ చేయాల్సిన పని కాదు, పెట్టాల్సిన పని కాదు, దూషించాల్సిన పని కాదు, నిరాకరించవలసిన పని కాదు. ఎంతవరకు భూమి మీద మనకి ఆ భర్త ఉంచుతున్నాడు అంతవరకు మనతోనే ఉంటాడు ఆయన. మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవుని పోలికలకు మనం ఉండాలి, లోబడి ఉండాలి. తర్వాత భయం కలిగి కూడా ఉండాలి. అన్ని తప్పులు చేస్తాడు, ఆయనకి నేను భయపడడం ఏంటి? అన్ని రాంగ్సే, అన్ని తప్పులే. మందిరంకి రావడం ఉండదు, ప్రార్థన చేసుకోవడం ఉండదు, ఆయనకి నేను భయపడడం ఏంటి? నో, అది అన్యులు సూటబుల్ ఏమో. కానీ దేవుని బిడ్డగా దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలి కదా. మరి మనమే పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, మన భర్త కాకుండా ఉండొచ్చు, ప్రభుకి తెలియదా? అయినా భయం కలిగి ఉండాలి. వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ ఆలోచనలకు రెస్పెక్ట్ ఇవ్వాలి.
వాళ్ళని ఆలోచన విధానం అడగాల, ఏం చేస్తే బాగుంటుందండి. మనమే డెసిషన్ తీసేసుకొని మనమే మాట్లాడేసి మనమే చెప్పేసి గైడ్ చేయకూడదు, ఎందుకంటే ఆయన శిరస్సు. సో ఈ విషయంలో మనం తప్పిపోయిన పశ్చాత్తాపంతో ఒప్పుకుందాం. అప్పుడు మన కుటుంబం ఆశ్రదించబడుతుంది. భార్యను బట్టి భర్త పవిత్రపరచబడతాడు. దిస్ ఇస్ ట్రూ. ఎప్పుడంటే దేవుని వాక్యానికి మనం లోబడి భర్త ఎడల అలా నడుచుకుంటే మన భర్త పవిత్రపరచబడతాడు. ఆయన ఎంత పాపం చేసినా నువ్వు చేసిన ప్రార్థనను బట్టి నీ భర్త పరిశుద్ధుడైపోతున్నాడు. ఇంతకన్నా భాగ్యం ఏం కావాలి? ఇంతకన్నా ఆధిక్యత ఏముండాలా? మన భర్తల్ని పరిశుద్ధపరచుకోవద్దా? మనం వాళ్ళ గురించి కన్నీటితో మనం ప్రార్థన చేసి దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ వెళ్తే మనల్ని బట్టి ఆయన పరిశుద్ధపరచబడతాడు, కుటుంబం ఆస్వాదించబడుతుంది. దేవుని రాకడ వస్తే మనం సంతోషంతో ఆయనతో ఎదుర్కొంటాం. కాబట్టి ఇది గొప్ప ధన్యత దేవుని ప్రజలైన మనకి దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం చివరిగా ఇది చూసుకుని ప్రార్థనలోకి ప్రవేశించుదాం. పేతురు రాసిన పత్రికలో కూడా మనం ఇక్కడ చూస్తాం. 3వ అధ్యాయంలో, అటువలి స్త్రీలారా మీ మీ స్వపురుషులకు లోబడి ఉండు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. హృదయాంతరంగంలో అందరి హృదయాలు ఎరిగిన దేవుడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. నా హృదయం ఎలా ఉందో ఆయనకు తెలుసు, నా భర్త హృదయం ఎలా ఉందో తెలుసు. కానీ నేను నీ వాక్యానికి లోబడతాను, భర్తకి లోబడతాను, భయం కలిగి ఉంటాను. ఎవ్రీడే ఆయనతో స్పెండ్ చేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తే మనకు శిరస్సు అయినప్పుడు ప్రతి దినము 2-3 కూడిన చోట ఆయన వస్తుంటే ఆయనతో సహవాసం చేయట్లేదా? మన స్వపురుషులుగా సొంత మనకు ఇచ్చిన ఆ భర్తతో మనం కనీసం మాట్లాడుతున్నామా, పరామర్శిస్తున్నామా, ఆదరిస్తున్నామా, లేక కోపడుతున్నామా, ఆర్డర్లు ఇస్తున్నామా, అసహించుకుంటున్నామా? అది మనకి విడిచిపెట్టబడింది. కాబట్టి ఏ రీతిగా ఉన్నామో ప్రభు వాక్యము వెలుగులో మనం సరి చేసుకొని మన భర్తలు పవిత్రపరచబడినట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, భూపతులకు అధిపతి, నమ్మకమైన దేవ, ఈ యొక్క లోకంలో నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచిన తండ్రి, నీకు వందనాలు. నీ కొరకై లోకంలో ప్రత్యేకంగా జీవించుట కొరకు విడవక నా ఎడల కృప చూపిస్తున్నందుకు వందనం, స్తోత్రములు చెల్లిస్తూ నన్ను ప్రేమించి నా కొరకై విడుదల చేసిన లేఖన భాగాలు బట్టి హృదయమారని స్తుతించి ఆరాధిస్తూ ఎదుర్కొంటున్న పోరాటాలకు కారణమేంటి మీరు తెలియపరిచిన కృతజ్ఞతలు నాయన. ఈ వాక్యమునకు నేను సంపూర్ణంగా విధేయురాలవుతున్నాను తండ్రి. నేను లోబడుతున్నాను తండ్రి. ఇక నుండి నా ఇష్టాన్ని నా చిత్తాన్ని సంపూర్ణంగా కొట్టివేయండి ప్రభా. నీ చిత్తంలోనికి ఖాళీ అయిపోయి నేను రావడానికి సహాయం చేయండి ప్రభా. నీ కనికరం నా యందు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో విషయాల్లో నేను తప్పిపోయిన దానిగా ఉన్నాను, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. దయతో నన్ను మన్నించండి, తిరిగి నన్ను సమకూర్చమని బ్రతిమాలుతున్నాను. దయగల ప్రభా, మరి ఇతరులకు మాదిరికరంగా అన్ని విషయాల్లో కూడా నేను ఉండగలిగి ఉన్నట్లు మీరు నాకు సహాయం చేయండి. భ్రమపరిచి మోసపరిచి ఆత్మల ప్రభావం నుంచి విడిపించండి. అనేక సార్లు కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడకపోవడానికి కారణం
ప్రభా, మరి మీరు నాకు ఇది జ్ఞానం తెలియపరిచినందుకు కూడా కృతజ్ఞత. నేను లోబడే విషయంలో, ప్రేమించే విషయంలో ఎంతో లోటు కలిగి ఉన్నానని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను తండ్రి. ఆ విషయంలో నేను ఖాళీ అయిపోయి నీ నిమిత్తం నేను సరి చేసుకోగలటకు సంపూర్ణమైన ఆశీర్వాదం నీ నుండి నేను పొందుకొని వాగ్దానంలో ఫుల్ఫిల్ చేసుకోవడానికి నీ ద్వారా ఆశీర్వదించబడ్డాను. సంపూర్ణమైన నీ చిత్తం నా పట్ల, కుటుంబం పట్ల నెరవేర్చబడ్డానికి కూడా కృపతో ఇచ్చేమని బ్రతిమాలుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ ఈ దినమే మరి ఆల్ నైట్ ప్రేయర్లో మరి కటక్కు వెళ్ళాలా వద్దా అనేది రాత్రంతా ప్రార్థన చేయాలని ఓ తలంపు నాకు ఇచ్చి గ్రూప్లో ఆరంభంలోనే ఆ తలంపు ఇచ్చినావు నాయన. అందుని బట్టి వందనాలు. దాని నిమిత్తమైన మాటలు కూడా మీరు అనుగ్రహించినారు, అందుకే వందనాలు. రాత్రంతా కూడా మేము చేసే ప్రార్థన మీరు ఆలకించి కటక్ విషయంలో నీ చిత్తాన్ని బహు స్పష్టంగా బయలుపరుచున్నాయని. మానవ జ్ఞానానికి మించింది నీ చిత్తం. మానవ లాజిక్ థింకింగ్ ని సంపూర్ణంగా కొట్టివేసి నీ యొక్క చిత్తాన్ని స్పష్టంగా బయలుపరచండి. నేను వెళ్ళడమా వద్దా అనేది మీరు మాట్లాడమని బ్రతిమాలుకుంటున్నాను. తద్వారా నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి తద్వారా నీ నామానికి మహిమను తీసుకొని రాగలటకు కృపనిమ్మని సంపూర్ణంగా నన్ను నేను మీకు అప్పగించుకుంటూ సాగిలపడుతూ నాతో మాట్లాడినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ మాటలు నాలోను మా అందరిలో కూడా ఫలించినట్లు మేము ఎక్కడెక్కడ తప్పిపోతున్నాం అక్కడ అందరం కూడా సరి చేసుకోవడం కృపను దయచే. మరి కుటుంబానికి భర్తను తలగాను ఉంచినావు. నీ యొక్క ఏ అధికారం కూడా పైనుంచి ఇస్తేనే తప్ప భూలోకమందు ఉండదని సెలవిచ్చి గనుక ఇది నీవే నియమించినది గనక దానికి లోబడుట్లోనూ తగ్గి ఉండుటలోను ఎల్లప్పుడూ మాకందరికీ కూడా మీ కృపను దయచేయమని బ్రతిమాలుకుంటూ ప్రవాటి రీతిగా దినదినం అనేక రకాలుగా మమ్మల్ని మాలోని లోపాలు తెలియపరిచి సరిచేస్తా ఉన్నందుకు కూడా కృతజ్ఞతలు. మీ సన్నిధి భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభా. మేము కూడా ఆ రీతిగా మీరు మాట్లాడే కొద్దీ లోబడుతూ ప్రభా మాట్లాడుతున్న నిన్ను మేము ఘనపరచుట్లు లోబడ్డం వల్ల నీ నామానికి మహిమ తెచ్చుట్లు కూడా మాకందరికీ కూడా కృపను దయచేయమని బ్రతిమాలుకుంటూ అట్లు అడిగి ఉంచిన దానికంటే కూడా అత్యధికంగా చేస్తున్న మా ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకోండి. యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.